హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మా వారైతే గోంగూర నిల్వ పచ్చడి అయితే చేయమని చెప్పారు. సో అందుకని చెప్పేసి అయితే గోంగూర కట్టలైతే ఆయన తీసుకొని వచ్చారనమాట. సో అది వచ్చేసరికి ఒక అరగంట టైం అయితే తీసుకుందండి. ఫైనల్గా అయితే ఒక అర కేజీ దాకా అయితే వచ్చిందనమాట. ఇంకా దాన్ని మంచిగా వాష్ చేసుకొని అయితే మేడ మీద ఒక క్లాత్లో అయితే వేశాను. సో నిల్వ పచ్చడి చేయాలంటే ఖచ్చితంగా వాటర్ లేకుండా అయితే ఉండాలి ఆకుకు అనేది. సో ఇంకా ఒక 15 మినిట్స్ తర్వాత అయితే కిందకు వచ్చి అయితే నేను ఇంకా ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను. బాగా ఎండ కాస్తుంది కదా, మళ్ళీ ఒకళ్ళు మర్చిపోయినా కూడా ఆకు బాగా వాడిపోయింది, అట్లా ఉండకూడదు. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, అట్లాగైతే ఉండాలన్నమాట. ఇది అంత ముదర ఆకు కాదు, అట్లాగని నేత కూర కాదు. సో మీడియం సైజుకి అయితే ఉంది. నిల్వ పచ్చడికి ఏమాత్రం ఉండాలండి. సో అందుకని చెప్పేసి అయితే ఇంక ఇంట్లోకి తీసుకొచ్చాకైతే కాసేపు అయితే పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే పచ్చడి ప్రాసెస్ అనమాట. ఎలా చేస్తాను అనేది అయితే చూడండి ఒకసారి అయితే. సో నేను పక్క కొలతలతో అయితే చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, అదే సైజ్ అనమాట. 3 స్పూన్లు దాకా అయితే ఫస్ట్ అయితే ధనియాలు అయితే వేసుకున్నాను, మెంతులు వేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా అదే కొలతతో ఆవాలు అయితే వేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసి అయితే బాగా అయితే డ్రైగానే వేయించుకుంటున్నాను అనమాట. సో వితౌట్ ఆయిల్. సో అట్లా వేయించుకున్న తర్వాత అయితే మంచిగా ప్లేట్లు అయితే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, అట్లా నిలిపేసరికి అయితే అది విరిగిపోయినట్టు అయిపోయిందనమాట. సో ఇంకా అక్కడికి వేగినాయి అనమాట. ఇంకా అదే బాండీలో అయితే ఒక 3 స్పూన్లు దాకా అయితే ఆయిల్ అయితే వేసి ఎండుమిర్చి అనమాట. మనం ఎంత తీసుకుంటాము, నేనైతే ఒక 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఎండుమిర్చి. సో దానికి తగ్గట్టుగా మసాలాలు కూడా అట్లాగే యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇంకా అదే నూనెలో అయితే తీసేసి, నేను ముందుగా చూపించాను కదండి ఎండబెట్టిన గోంగూర ఎట్లా ఉంది డ్రై అయిపోయిన తర్వాత. సో మీకు చూసారు కదా, ఒక్క బొట్టుకు కూడా లేకుండా వాటర్ అనేది ఉందన్నమాట ఆకుకి. సో అట్లా ఉంటేనే బాగుంటుంది. అసలు ఓన్లీ నూనెలోనే వేగాలన్నమాట. అసలు ఒక్క చుక్క వాటర్ కూడా ఉండడానికి లేదు. అట్లా తేమగానే ఉంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది అనమాట. సో నిలవ ఉండదు. సో అందుకని చెప్పేసి అయితే నేను బాగా అయితే దీన్ని మంచిగా అయితే చేశాను అనమాట. సో చూపిస్తున్నాను చూసారా, ఫైనల్గా అయితే ఆయిల్లో వేగేసరికి అయితే అంత ముద్ద కూడా ఎంత అయిపోయిందనమాట. సో ఇంకా రెండో ట్రిప్ కూడా మిగిలిన గోంగూర అయితే అట్లాగే చేశానండి. ఇంకా బయటకు వచ్చాక ఏమో బయట అయితే ఉంది కదా రోకలి, ఎందుకని చెప్పేసి అయితే ఇంకా బయటకు వచ్చాక ఫస్ట్ నేను వేయించుకున్నాను కదండి ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, అవి అయితే ఫస్ట్ అయితే పొడిలాగా చేసుకుంటున్నాను అనమాట. సో ఒకసారి అయితే చూస్తున్నాను కొద్దిగా డ్రై అవ్వాలి అని చెప్పేసి, సరే అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే కొద్దిగా మెత్తగా అయిపోయిన తర్వాత అయితే తీసి అయితే పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇంకా అందులోనే ముందుగా మనము వేయించాం కదండి ఎండుమిర్చి అనేది. ఎండుమిర్చిలో ఈ 3 కలిపితే అసలు సరిగ్గా నలగదండి. ఎండుమిర్చి చూసారా, అసలు బాగా దంచేసరికి కలర్ అనేదే మారిపోయింది. ఇంకా అట్లాగ అది కూడా దంచేసిన తర్వాత పక్కకైతే తీసి అందులో అయితే గోంగూర అయితే మొత్తం అయితే వేసేసాను. చూసారా అసలు అంత కష్టమండి బాబు రోట పచ్చడి అయితే మాత్రం. ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసిన తర్వాత ఈ పచ్చడికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సో సాల్ట్ చాలా బాగా పడిద్దండి ఈ పచ్చళ్ళకైతే. ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి మనం ఎంత కారం ఎన్ని తగిలినా కూడా ఉప్పు అనేది మెయిన్ అనమాట పచ్చడికి. అసలు చప్పగా ఉంటే తినలేము. అలాగని కారంగా ఉన్న తెలంగాణ కానీ చప్పగా ఉంటే అసలు మనం తినలేం కదా. నాకైతే ఆ రోజు బాగా మధ్యాహ్నం అయితే భలే ఎండలో భలే చెమట అనిపించింది అనమాట. సో భలే కష్టం కూడా అనిపించింది. కానీ ఒక్క చుక్క అది నిలవ ఉండాలంటే ఖచ్చితంగా అంతసేపు మంచిగా చేస్తేనే కనీసం ఒక 1 మంత్ అయినా ఉండాలి. అలా చేయాలంటే ఈ మాత్రం చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. సో మీరు కూడా ఇట్లాగా చేయాలనుకుంటే సేమ్ ఇట్లాగే మంచిగా కొలతలు అయితే అన్నీ పెట్టుకొని నీట్గా చేసుకుంటే మనకి ఆరోగ్యంగా ఉంటుంది. ప్లస్ గోంగూర వల్ల మంచి ప్రయోజనాలు కూడా ఉంటాయండి. ఇంకా ఫైనల్గా అయితే తీసేసుకున్న తర్వాత అయితే పోపు అయితే పెట్టేసుకున్నాను. సో చూసారా, అస్సలు మామూలుగా మనం నూనెలో వేయించుకుంటే పచ్చాకు ఒక రకంగా ఉంటుంది, అసలు కనిపించదు. ఇది ఇంకా నూనెలో వేయించుకోవడం వల్ల అసలు నూనె అయితే బాగా కనిపిస్తూనే ఉంది. ఇంకా ఫ్రై చేసినా కూడాను. ఇంకా లైట్గా అయితే ఇంకా పోపు అయితే పెట్టేశాను కదా, ఆ పోపులోనే ఇంకా బాగా అయితే కలిపేసుకున్నాను గోంగూర అనేది. ఫైనల్గా అయితే అట్లా అయితే వచ్చిందండి. ఇంకైతే నైట్ అనమాట, ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పేసి అయితే నేనైతే ఒక స్టీల్ డబ్బాలోకి అయితే దాన్ని అయితే పెట్టుకుంటున్నాను. సో ఇంకా పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా
ఇంకా ఈ పెట్టుకున్న రోజు కాకుండా తర్వాత రోజు తింటే నేను మధ్యాహ్నం చేస్తే నేనైతే ఇంకా నైట్ అనమాట ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను. సో తీసేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో కూడా వేసుకొని తింటే అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదండి. సో అంత బాగుందంటే అంత బాగుంది. చూసారు కదా, అసలు ఎక్కడ కూడా వాటర్ బొట్టు అనేది లేకుండా నీట్గా అయితే ఉంది కదా. సో ఫైనల్గా అయితే నేను కూడా వేడి వేడి అన్నంలో అయితే గోంగూర పచ్చడి అయితే తిన్నానండి. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. నచ్చితే లైక్ చేయండి.